జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను బి కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. ఎంతోమంది విశేషవంతమైనటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి జాతక చక్రాల్ని గవ్వ పంచాంగం ఆధారంగా ఇప్పటికే ఎన్నో వేదికల మీద, ఎన్నో టెలివిజన్ ఛానళ్ళ మీదుగా వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీ అందరికీ కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాకు ప్రసాదించినటువంటి ఈ విశేషవంతమైనటువంటి గవ్వ ప్రశ్న ద్వారా ఆవిష్కృతం చేసేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసింది. కానీ విశేషించి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న గురించి కొంతమంది ఆత్మీయులు, శ్రేయోభిలాషులు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని విశ్లేషణ చేయవలసిందిగా కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంతోమంది ప్రముఖుల యొక్క భవిష్యత్తును ముందుగానే గవ్వ ప్రశ్న ద్వారా మనం నిరూపించడం జరిగింది. వాస్తవికమైనటువంటి పరిస్థితులకు దగ్గరగా వచ్చినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఇటీవల కొత్తగా ఏర్పడినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి. విశేషించినటువంటి మాండలికంతో పాటు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మనం గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ గారి యొక్క జాతకంలోని ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం విశ్లేషణ చేసాం. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జనించినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ఆవిర్భావ దినం లేదా ఆ సమయాన్ని, లగ్నాన్ని లెక్కగట్టుకుంటూ వస్తే ప్రస్తుతానికి ఈ 2023వ సంవత్సరంలో ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ విషయాన్ని ముందస్తుగా చెప్పాం. తటస్థ వేదికల మీద, టెలివిజన్ ఛానళ్ళ ద్వారా కూడా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ప్రస్తుతానికి బీఆర్ఎస్గా మారింది. మునుగోడు ఎన్నికల ఫలితాల ముందే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి భవితవ్యం, టీఆర్ఎస్లో మార్పును గురించి కూడా మనం చెప్పడం జరిగింది. మరి సమీపమైనటువంటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారినటువంటి తర్వాత మళ్ళీ అధికారంలోకి రాబోతుందా అన్నటువంటి ఊహాగానాలు ఒకవైపు, రాజకీయపరమైనటువంటి చదరంగంలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏదైనా జరుగుతుంది. కానీ అటువంటి సందర్భానికి సంబంధించి ఒక విపత్కరమైనటువంటి స్థితిగతిని కేసీఆర్ గారు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మునుగోడు ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి కదిలించేటువంటి అదృశ్యభైరమైనటువంటి శక్తి ఏదైనా ఆయన పీఠం నుండి దూరం చేయటానికో, కదిలించటానికో ప్రయత్నం చేసిందా? ఒక ముఖ్యమంత్రి లేకపోతే అమాత్యుడు, అంత ఉత్కృష్టవంతమైనటువంటి రాజయోగం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని పదవీచ్యుతిని చేయటం సామాన్యమైనటువంటి మనుషులకి సాధ్యమయ్యేటువంటి పనేనా? దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి? మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రస్తుతానికి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. కానీ వారి యొక్క ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించేటువంటి ప్రయత్నాన్ని ఒక సామాన్యమైనటువంటి మనిషి చేయటం, అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రకంపనలు సృష్టించటం. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఆ సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క జాతకంలో ఏముంది? గ్రహాలు ఆ విధమైనటువంటి స్థితిగతుల్ని శాసిస్తాయా? అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి రాజయోగాల్ని కూడా పదవీచ్యుతుల్ని చేసేటువంటి జాతకం ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఈ విషయం గురించి మనం గవ్వ ప్రశ్న ఆధారంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను వేసేటువంటి ప్రశ్నలో రాహు సంబంధమైనటువంటి సంఖ్య 4 కానీ, కేతు సంబంధమైనటువంటి సంఖ్య 7 కానీ రాకూడదు. ఇది వస్తే తప్పకుండా
భవిష్యత్ రాజకీయాల్లో, అది తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకి ఇది కారణమవుతుంది. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసనా ఫలితం వల్ల నాకు సంభావ్యమైనటువంటి గవ్వ ప్రశ్న ద్వారా ఇప్పుడు ప్రశ్న వేయబోతూ ఉన్నాను. ఇప్పుడు రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ, ఈ 2 అంకెలు ఇప్పుడు మనకి రాకూడదు. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమః. ఏ ప్రశ్న అయితే మనం ముందుగా చెప్పామో, ఏ సంఖ్య అయితే రాకూడదని మనం చెప్పామో, స్క్రీన్ మీద మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇది రాహు సంబంధమైనటువంటి 4 కలిగినటువంటి సంఖ్య. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసనా బలంగా నాకు వచ్చినటువంటి విద్యని లోక కళ్యాణార్థం నేను ఉపయోగించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్నాను. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క భవిష్యత్ రాజకీయాల మీద ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేసినటువంటి తిరుగుబాటు భవిష్యత్తులో కొనసాగనుంది. సమీపమైన భవిష్యత్తులో దీని యొక్క ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండబోతుంది అని ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మనకు వచ్చినటువంటి ఫలితంగా మనం చెప్పచ్చు. ఒక జాతక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఒక జాతకుడు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి కేతు సంఖ్య అయినటువంటి 7, మాస్టర్ నంబర్ అయినటువంటి 11, అంటే 7/11 లేదా 7/2 బర్త్ నంబర్, డెస్టినీ కలిగి ఉన్నాడు. ఈ జాతకుడి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, ధనుర్లగ్నం. ఈ జాతకుడి యొక్క జీవన గమనంలో కుంభరాశిలో గురువు, వృషభ రాశిలో కేతువు, మిథునంలో శని, సింహంలో రవి శుక్రులు, ఇక కన్యలో చంద్రుడు, కుజుడు, బుధుడు, వ్యయస్థానమైనటువంటి వృశ్చికంలో రాహు. ఈ విధమైనటువంటి జన్మకుండల్ని కలిగినటువంటి ఒక జాతకుడు గడిచినటువంటి కొన్ని మాసాల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని చేశాడు. నిజంగా మీ అందరికీ కూడా ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటనే. కానీ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా అసాధారణమైనటువంటి ఫలితాలు ఎలా చేస్తారనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరా నక్షత్రం సాక్షాత్తు హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. అసలు అయ్యప్ప యొక్క జన్మ కారణానికి ఎన్నో విశేషతలు చెప్తాయి. ఒక విశేషవంతమైనటువంటి అసుర సంహారం కోసం, లోక కళ్యాణం కోసం విశేషవంతమైనటువంటి నారి కాని నారిని, విల్లు కాని విల్లుని, శరము కాని శరణుని విశేషంగా ఉపయోగించి లోక కళ్యాణార్థం వచ్చినటువంటి అద్భుతమైన అవతారమూర్తియే అయ్యప్ప. దీన్ని మన సామాన్యమైనటువంటి కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశకాల మన పరిస్థితులకు అన్వయం చేసుకుంటే ఒక ఉత్కృష్టవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి విషయాల్లో ప్రకంపన లేపినటువంటి మునుగోడు ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఆ ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే యొక్క ఫామ్ హౌస్లో కొన్ని రకాలైనటువంటి చర్చలు జరగటం, వారు తెలంగాణ రాష్ట్ర సమితి లేదా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆ కూటమి నుండి కొంతమంది ఎమ్మెల్యేలని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం, ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యుల్ని పదవీచ్యుతుల్ని చేసేటువంటి ప్రయత్నం జరగటం, దీన్నంతా కూడా మనం మీడియాలో చూసాం. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి జాతకం అంత ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతికి కలిగినటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని మనం చూస్తే వచ్చినటువంటి సంఖ్య 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం.
ఉత్తరా నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, ధనుర్లగ్నం, కేతు సంఖ్య అయినటువంటి 7, చంద్ర సంఖ్య అయినటువంటి మాస్టర్ నంబర్ 11లో పుట్టినటువంటి జాతకుడే శ్రీ నందకుమార్ గారు. వీరితో అత్యంత అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు రాజకీయ పార్టీలకి వేటికి లేకపోయినప్పటికీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడిగా, పురప్రముఖుడిగా తెలిసినటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశంలో ప్రకంపన లేపినటువంటి ఈ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా మనకు చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ వీరి జాతకంలో ప్రస్తుతానికి గురు మహర్దశ, గురువులో శుక్రుడి యొక్క భుక్తి 2021వ సంవత్సరం నుండి గడిచినటువంటి 2021 జనవరి 4వ తారీఖు నుండి గురు మహర్దశలో బుధుడి యొక్క భుక్తి మొదలగింది. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒకవైపు, దైత్యులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు మరోవైపు. ఈ గురు శుక్రులకు సంబంధించినటువంటి కాంబినేషన్లో వీరి ప్రస్తుతం యొక్క గోచార పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయా, ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, సింహానికి రాశ్యాధిపతి రవి. రవి స్వక్షేత్రంలో ఉండగానే ఆ రవితో పాటు శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఈ గురుమహర్దశలో శుక్రుడి యొక్క భుక్తి కొన్ని రకాలైనటువంటి విషయాల్లో తాను ఊహించినటువంటి స్థాయి, తాను ఊహించినటువంటి స్థానం, ఆ ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితం రావటానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యింది. అంటే తాను ఏదో సాధించాలనుకున్నటువంటి ప్రయత్నంలో, సాధన చేసేటువంటి స్థితిగతుల్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే మహర్దశకు అధిపతి అయినటువంటి దేవగురువు బృహస్పతి యొక్క మహర్దశ ఒకవైపు, దైత్యులకు కారకుడు ప్రత్యేకించి గురువుకు శత్రువు అయినటువంటి శుక్ర భగవానుడి యొక్క స్థితి మరోవైపు. ఈ గురు మహర్దశలో శుక్రుడి యొక్క భుక్తి ఈ 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి కానుంది. నందకుమార్ గారి యొక్క జాతకంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో శుక్రుడి తర్వాత రాబోయేటువంటి భుక్తి రాజయోగ కారకుడైనటువంటి రవి యొక్క భుక్తి. గురు మహర్దశలో రవి యొక్క భుక్తిలో దేశ రాష్ట్ర రాజకీయాల్ని శాసించగలిగినటువంటి స్థితి. అంటే కేవలం ఇది ఎన్నికల ద్వారానే కాదు, ఎంతో విస్తృతవంతమైనటువంటి స్థితిగతుల్లో మీడియా, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలన్నింటిలో కూడా ఈ జాతకుడి గురించి మనం విన్నాం, చదివాం, చూసాం. మరొక్కసారి సమీపమైన భవిష్యత్తులో గురు మహర్దశలో రవి యొక్క భుక్తి ఈ 2023వ సంవత్సరం సెప్టెంబర్ మాసానికి అటు ఇటుగా మరిన్ని సంచలనాలు నమోదు కాబోతూ ఉన్నాయి. ఈ జాతకుడు రాష్ట్ర రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్ని తప్పకుండా ప్రభావితం చేయటంతో పాటు దేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త మళ్ళీ వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సామాన్యమైనటువంటి వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి ఇతడి యొక్క జాతకంలోని బర్త్ నంబర్ 7 కేతు సంఖ్య, మాస్టర్ నంబర్ 11 ఇది చంద్రుడికి సంబంధించినటువంటి సంఖ్య, ఉత్తరా నక్షత్రం, కన్యా రాశి, ధనుర్లగ్నం, గురు మహర్దశ రాబోయేటువంటి రవి భుక్తి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ రాజకీయాల్ని ఖచ్చితంగా ప్రభావితం చేయబోతుంది. మరో సంచలనానికి కేంద్ర బిందువు కాబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.